ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ చర్చ్ విజయవాడ తరపున దేవుడి పేరటి మీ అందరికీ వందనాలు. ముందుగా మా తాతగారు జేడి సికమణి గారు రచన పాట పాడుకుని దేవుడి మహిమపరుస్తాం. తదుపరి మా నాన్నగారు జే మనోహర్ వాక్యభజ చేస్తారు. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధారస గీతం పాడనా. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధారస గీతం పాడనా. దేవా యెహోవా నీకే నీకే చెల్లుగాక స్తోత్రము. దేవా యెహోవా నీకే నీకే చెల్లుగాక స్తోత్రము. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధారస గీతం పాడనా. పాపినైన నా కోసం ప్రభువా పరము వీడి ధరకే తెంచావా. పాపినైన నా కోసం ప్రభువా పరము వీడి ధరకే తెంచావా. బెత్లెహేములో మేడమిద్దెలున్నను, బెత్లెహేములో మేడమిద్దెలున్నను. పశులశాలలో ప్రభవించితివి, పశుల తొట్టెలో పవలించితివి. పశులశాలలో ప్రభవించితివి, పశుల తొట్టెలో పవలించితివి. ఆహా ఆహా లా 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 లా. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధరస గీతం పాడనా. పాంచభౌతిగా ప్రపంచములో పొంచిన లోకాశల పోరాటములో, పాంచభౌతిగా ప్రపంచములో పొంచిన లోకాశల పోరాటములో సంశయించుచు చంచలించగా, సంశయించుచు చంచలించగా. మంచిగా పరిగణను ప్రేమించినావుగా, ఎంచలేను యేసునాథ నీదు ప్రేమను. మంచిగా పరిగణను ప్రేమించినావుగా, ఎంచలేను యేసునాథ నీదు ప్రేమను. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధారస గీతం పాడనా. అంధకారమయ మార్గములో ఆవేదన పెను తుఫానులో, అంధకారమయ మార్గములో ఆవేదన పెను తుఫానులో అలమటించుచు ఆర్భటించగా, అలమటించుచు ఆర్భటించగా. ఆదరించి సేదదీర్చినావా దేవా, ఈ పేదవాని మీద ఏల ఈ జాలి. ఆదరించి సేదదీర్చినావా దేవా, ఈ పేదవాని మీద ఏల ఈ జాలి. మధుర మధుర రాగం వినిపించనా, మృదుల సుధరస గీతం పాడనా. మృదుల సుధరస గీతం పాడనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మీ ముందుకు రావటానికి
మరి దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుంటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మొదట దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఈ దినము మాకు అనుగ్రహించావు నీ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుంటాకి. ఆయా ఈ పరిస్థితుల్లో ప్రభా, ఈ మాధ్యమాల తప్ప నాయన అవకాశం లేని పరిస్థితుల్లో ప్రభా బిడ్డలకి నేను అందిస్తుండగా అయా నీవే సహాయం చేసి, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ప్రభా ఆసక్తిగా నన్ను ఎదురు చూస్తున్నారు, వారందరినీ దీవించి ఆశీర్వాదకరంగా నాయన నీవే మలిచి సహాయం చేయమని, నీ దాసుడు కూడా నీ సిలువ చాటు ముద్రించి బలపరిచి నడిపించిన కృప చేత దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖన భాగాన్ని ఒక చిన్న మాటను చూసుకుందాం. మీకా, ప్రవక్త అయినటువంటి మీకా రాసినటువంటి మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము చదివి సహాయం చేయండి. వార్తను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పట్టణము గురించి, జ్ఞానం కలిగిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ దినం మనం చూసినట్లయితే పట్టణాలు వణికిపోతున్నాయి, గ్రామాలు వణికిపోతున్నాయి, దేశాలు వణికిపోతున్నాయి, ప్రపంచాలు వణికిపోతున్నాయి. ఎందుచేతనయ్యా, దేని చేతనయ్యా అంటే మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. ఈరోజు పట్టణంలో నివసిస్తున్నాం, మనందరం నాగరికత కలిగిన వాళ్ళం, గొప్పవారం అనుకుంటున్నాం. కానీ ఈరోజు జ్ఞానం ఉందా? జ్ఞానం కలిగిన వాడు ఎవరయ్యా అంటే, నిజమైన జ్ఞానం కలిగిన వాడు, నిజమైన నాగరికత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుని మాటలు లక్ష్య పెట్టేవాడే జ్ఞానం కలిగిన వాడు. మరి ఈరోజు దేవుడి మాటలు లక్ష్య పెట్టక ఈరోజు చాలామంది వారి సొంత జ్ఞానాన్ని, వారి యొక్క మరి సొంత ఆలోచనలతో మరి నడుచుకొని ఈరోజు వారికి వారు ఉగ్రత తెచ్చుకుంటున్నారు. ఈరోజు దేవుడి మాటలు లక్ష్య పెట్టాలి. ఈరోజు దేవుడి మాటలు లక్ష్య పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు మనము ఇదిగో ఇలాంటివే దాపురిస్తాయి మన దేశానికి కానీ, మన పరిస్థితులకు కానీ, మన స్థితులకు కానీ. ఎందుకని అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఇంకా, నీ నామమును లక్ష్య పెట్టును జ్ఞానము కలిగిన వాడు. ఆ తర్వాత శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి. శిక్ష అంటే ఏంటో తెలుసా? నీకు దెబ్బ లేకపోతే నీకు ఆపద కలిగించేవాడిని గూర్చిన వార్తను ఈరోజు ఆలకించండి. ఈరోజు ఎవరు ఈ దెబ్బ కలిగించారు, ఎవరి యొక్క మరి తెగులును ఎవరు రప్పించారు అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎంతకాలము ఇంకా చాలామంది చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. చాలా బాధ ఏంటంటే, రాజులు అనబడిన వారు, మరి ప్రధానులు అనబడిన వారు, దేశాన్ని రాష్ట్రాన్ని ఏలేవారు ఈ యొక్క ఉపద్రవం నుంచి తప్పించుకుంటారు. చప్పట్లు కొట్టండి అంటారు ఒక ఆయన లైట్లు వెలిగించండి అంటాడు. ఏమండి, ఇవన్నీ అయ్యే పనిలేనంటారా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే రాజులు గౌరవించాలి, సన్మానించాలి, నేను కాదనట్లేదు. కానీ ఏది ఇప్పటికైనా సరే జ్ఞానం కలిగిన వాడు దేవుడు మాట అంటాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు వినాలి. ఈరోజు భారతదేశమా ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, లేకపోతే ఓ ప్రియ గ్రామ మరి బిడ్డలారా ఒక్కసారి ఆలోచించేయండి, జ్ఞానం కలిగిన వారుగా ఉన్నామా? ఏదో చాలామంది ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, నేను చదివాను, లేదా నేను ఎంటెక్ బీటెక్, నేను అది చదివాను ఇది చదువు అనుకుంటారు. కానీ ఎవడైతే దేవుడి మాట ఆలకిస్తాడో వాడు జ్ఞానం కలిగిన వాడు. వాడు ఉగ్రత నుంచి తప్పించబడతాడు, వాడు శోధన నుంచి తప్పించబడతాడు, వ్యాధి నుంచి తప్పించబడతాడు, ఇదిగో ఇలాంటి ఉపద్రవం నుంచి తప్పించబడతాడు. ఈరోజు మరి ఈరోజు ఆలకించండి. ఈరోజు ఎందుకంటే శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించండి. ఈరోజు శిక్షను గూర్చిన వార్త. ఏం శిక్ష? ఇప్పుడు కరోనా శిక్ష. ఈ శిక్షలో మనం ఉన్నాం. మాటలు ఏంటంటే ఈ యొక్క వార్తలు ఏంటంటే బెంబేలు ఎత్తిపోతున్నారు జనాలు. కారణం ఏంటో తెలుసా? అంత భయంకరమైన శిక్ష. తాకితే వస్తుందండి. ఏమొస్తుంది? తాకితే వస్తుంది. ఎంత ఘోరమో చూడండి. ఈరోజు ఎప్పుడైనా ఊహించారా? 4-5 కూడుకుంటే వస్తుందంట, షేక్ హ్యాండ్ ఇస్తే వస్తుందంట. మన చెయ్యి మనతో మొహాన్ని 4-5 సార్లు తుడుచుకుంటే చాలంట. చూడు ఎంత ఘోరంగా ఉందో. మరి ఇంత శిక్ష ఎలా వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆలోచన చెయ్యండి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఏమంటున్నాడు తెలుసా? శిక్షను నిర్ణయించినవి. ఈ శిక్ష ఎందుకు వచ్చింది? అసలు ఈ శిక్షని నిర్ణయించిన వాడు ఎవరు? అసలు ఈ శిక్ష ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేయి. వాడే నిజమైన జ్ఞానవంతుడు. దాని గురించి కానీ ఆలోచన చేస్తే జవాబు దొరికిపోద్ది. అంతే, పరిష్కారం వచ్చేస్తుంది. అంతే. ఓ నా పట్టణమా, ఓ నా దేశమా, ఓ నా భారతదేశమా ఈరోజు. కానీ ఈరోజు జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నాం మనం. సెల్ ఫోన్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, మాధ్యమాలు వచ్చేసినాయి, యూట్యూబ్ వచ్చేసింది అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవన్నీ సంపద జ్ఞానవంతులు అనుకుంటారు. ఎంత మాత్రం కాదు. అసలైన జ్ఞానవంతుడు ఎవరంటే దేవుని గూర్చిన వార్త వినేవాడే నిజమైన జ్ఞానవంతుడు. మరి ఈరోజు ఆ వార్తని
వింటాకి ఇప్పటికైనా నా భారతదేశమా వినండి, ఇప్పటికైనా నా ప్రియ జనాలు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా నా వార్తను వినండి. ఈ శిక్ష అనేది ఏమిటి, ఈ శిక్షను నిర్ణయించిన వాడు ఎవరు అనేది ఆలకిస్తే చక్కటి జవాబు వస్తుందండి. అందుకని ఇంకో మాట చూద్దామా? లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనము చూద్దాం. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతను చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. హల్లెలూయా. చూసారా ఈరోజు ఏంటంట? దేవుని చిత్తము ఏంటంట? చదవండి మరొకసారి. తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు, చాలమ్మా, తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక. ఈరోజు చాలామంది యజమాని ఎప్పుడు ఎవరండి? దేవుడు, యేసయ్య. ఆ యజమాని చిత్తము ఈరోజు నువ్వు ఎరుగు. ఆయన చిత్తం ఏమై ఉన్నాడు? ఆ నీతిని రాజ్యాన్ని కనుగొనాలి ఈరోజు. ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఆయన నీతిని రాజ్యాన్ని కనుగొను ఓ నా భారతదేశమా. ఎందుకంటే ఈ భారతదేశం రేపు ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, ఈ కరోనా నుంచి తప్పించబడాలంటే, రేపు ఆయన రాకటి నుంచి తప్పించబడాలంటే ఆయన చిత్తమేంటో ఎరగండి ఇప్పటికైనా సరే. నిజ దైవుడు, నిజ ఆరాధనే తెలిసి ఈరోజు ఎరిగితే తప్పక ఉగ్రత నుంచి తప్పించబడతారండి ఈరోజు. అందుకని అంటాడు, ఎరిగి ఉండియు చిత్త ప్రకారము జరిగించిన వానికి దెబ్బలో ఏంటంట? అధికముగా దెబ్బలు తగులును. ఇప్పుడు నిజమే తగులుతున్నాయి. చిత్తము ఎరిగి ఉండి కూడా చాలామంది యేసయ్య అంటే దేవుడు అంటే తెలుసండి. ఈరోజు చాలామందికి నటిస్తున్నారు పైన. ఇప్పుడు మా వాడకట్టు ఉంది, మా గ్రామం ఉంది, తెలుసు యేసయ్య అంటే, యేసు దేవుడు అంటే ఏంటో తెలుసు వీళ్ళకి. కానీ బయటపడితే ఎక్కడ అవమానమో, బయట పెడితే ఎక్కడ చిన్న చూపు. ఎందుకంటే సాతాను ఆపాదించేసిందిగా పలానా కులానికి మతానికి చెందినవాడని ఆపాదించేసే బట్టికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుల రంగులు మరి పూసుకున్న వారు ఈ కులములో మరి జరుపుకుంటూ మరి జీవిస్తున్న వారు ఈ యేసు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసు కూడా బయటికి రాకుండా లోనలోనే వారిలో మదన పడేవారు ఈరోజు చాలామంది ఉన్నారు, ఆలోచన చేసేవారు ఉన్నారు. మరి అందుకని అట్లాంటి వారికి ఈరోజు మాట ఏంటో తెలుసా? జాగ్రత్త. ఈరోజు చిత్తము ఎరిగి ఉండి కూడా యేసు దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆ ఏం చేస్తాడో, ఏం చేశాడో, ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడో తెలిసి ఉండి కూడా నువ్వు తెలియనట్టుగా నువ్వు నటిస్తే నీకు దెబ్బలో, ఇప్పుడు నా భారతదేశానికి అయ్యే దెబ్బల మీద దెబ్బలు ఏమండే, భయంకరమైన దెబ్బలు, చెప్పలేని దెబ్బలు ఏమండే, సాలు వచ్చే దెబ్బలు, మరి ఆయాసం వచ్చేటట్లుగా దెబ్బలు, ఊపిరాడని దెబ్బలు తగులుతున్నాయి. ఆమె హల్లెలూయా. మొన్న మరి వీడియోలోనే చెప్పాను కదా, తాళం పడింది. ఏం పడిందండి? లాక్డౌన్ అంటే ఏంటి? తాళం పడింది. ఆ పడిన తాళం తీటాకెళ్ళకి ఇప్పుడు జాతకాట్లా ఎట్ట తీయాలి, ఎప్పుడు తీయాలి, ఏం తీయాలని తెలియని పరిస్థితుల్లో చాలామంది మిగిలిపోతున్నారు ఈరోజు. మా నాయకులు తెలియదు ఒకటే, తెలిసేళ్ళకే. అందుకని ఒక చిన్న మాట చెప్పనా మీకు. స్వామి వివేకానంద మనందరికీ తెలుసు, మన భారతదేశానికి సుపరిచితమైన ఆయన. ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని మరి ప్రపంచ నలుమూలలా కూడా వ్యాప్తి చెందించిన వాడు ఎవరున్నారంటే స్వామి వివేకానంద. ద మోస్ట్ మరి పవర్ఫుల్ పర్సన్ అతను. మరి ఏది హైందవ మతంలో మనం చూసినట్లయితే అతను ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో ఈ యొక్క పాపాత్రుల స్త్రీ చేసినటువంటి కార్యము చదివాడంట. ఏం చేసిందండి? అంతమంది జనాలు ఉన్నప్పుడు వెంటనే వచ్చి ఏమంటే పేద అత్తరుబుడ్డి తీసుకొచ్చి పగలగొట్టేసేసి ఆయన పాదాలకి పూసి ఏమంటే ఆయన సన్మానిచ్చింది. అది చదివినప్పుడు ఆ చుట్టుపక్కలలో ఉన్నప్పుడు వాళ్ళతో అంటున్నాడంట, అబ్బా ఏసీని మరి ఆ అమ్మాయి ఆ స్త్రీ మరి అత్తరు పూసి మరి ఆయన పాదాలు శుభ్రం చేసి తల వెంట్రుకలతో మరి శుభ్రం చేసి మరి అంత చేసిందట. నేనైతే ఏమా ప్రియ వీక్షకులారా జాగ్రత్తగా ఆలకించండి మాట. ఎందుకంటే చాలామంది నటిస్తున్నారు. యేసు గురించి చాలామందికి తెలుసు, యేసు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు, యేసు ఏమై ఉన్నాడో తెలిసి కూడా ఆయన చిత్తాన్ని ఈరోజు నరిగించకుండా ఉంటుంది. దెబ్బలు తగులుతాయి ఇప్పటికైనా సరే. చూడండి ఎంత బిక్కుమని బతుకుతున్నారు భారతదేశం, ఎంత బిక్కుబిక్కు. ఇప్పుడే నేను మరి ఈ వాక్యం అందించే ముందు వచ్చే ముందే ఒక ఫోన్ వచ్చింది నాకు, అయ్యగారు మీ గ్రామానికి వచ్చేసిందంట కదా, మీ గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అనగానే ఏమోనండి నేను ఇప్పుడు మెసేజ్కి వెళ్తున్నాను, తర్వాత చూస్తానండి అని చెప్పా. బిక్కుమంటున్నారు. ఈరోజు ఏం జరుగుతుందో, ఈరోజు ఎక్కడ వస్తుందో, ఎవడికి వస్తుందో, ఎలా వస్తుందో, పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. చెప్పకుండా ఉలుకు పలుకు లేకుండా రాలిపోతున్నారు ఈరోజు. జాగ్రత్త. ఈరోజు ఎక్కడెక్కడో జరిగిందో కాదు, మన గ్రామాల్లోకి వచ్చేసిందాక ఆయన ఒకరితో వచ్చేసింది. ఇప్పటికైనా శిక్ష ఏంటి, శిక్షను విధించిన వాడు ఎవరో ఇప్పటికైనా తెలుసుకో. మేకా భక్తులు చెప్పినట్లుగా నువ్వు నిజంగా జ్ఞానవంతురాలు అయితే, నువ్వు జ్ఞానం కలిగిన దానివైతే, దేవుడి వార్తను విన్నట్లయితే నువ్వు ఆపద నుంచి తప్పించబడతావు ఈరోజు. మరి చూడండి ఆ స్వామి వివేకానంద అంట, ప్రియమైన బిడ్డలారా, ఆ వాక్యం చదివిన తర్వాత ఆ పక్కనున్నోడితో ఈ వాక్యం షేర్ చేసుకుంటా అన్నాడంట, నేనైతే
నేనైతే అక్కడ నేను ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలో కానీ, ఆ స్థితిలో లేకపోతే ఆ టైంలో నేను ఉన్నట్లయితే నా రక్తంతో ఆ యేసయ్య పాదాలు కడిగేవాడిని అన్నాడంట. చాలా నీతిమంతుడు ఆయన. చూడండి, ఎందుకంటే ఒక మంచి మాట నేను స్వామి వివేకానంద గారి గురించి చెప్పొచ్చు నేను, ఎందుకంటే ఆ మాట మరి చెప్పొచ్చు, ఎందుకంటే ఆ చెప్పుదాంలో తప్పులేదు. ఎందుకంటే అతనికి మించిన హైందవ కరుడు కట్టినటువంటి ఆయన లేడు. ప్రపంచం మొత్తానికి హైందవ ధర్మాన్ని ప్రకటన చేసినవాడు. రెండోది ఏంటంటే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పరిచయం చేసిన వాడు కూడా మరి ఆ చికాగో మహాసభలో ఆయనే. ఏమంటే మనందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు మరి వాళ్ళందరికీ తెలుసు ప్రియమని పెట్టారు. అలాంటి ఆయన అంత కరుడు కట్టి, హైందవ ధర్మాన్ని అంత కరుడు కట్టి మరి ప్రపంచ నలుమూలలు కూడా వ్యాప్తి చేసినటువంటి ఆయన అన్నాడంట, నేనైతే ఆ స్థలంలో నేనుంటే, నేనైతే ఆ పరిస్థితుల్లో నేనుంటే, ఆమె అయితే అత్తరుతోనే పాదాలు కడిగింది, కన్నీటితోనే పాదాలు కడిగింది, నేనైతే నా రక్తంతో కడిగేవాడిని అన్నాడంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసాక, ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దీన్ని ఎందుకు మరి ప్రస్తావన తీసుకొచ్చానంటే, ఈ విధంగా చాలామందికి తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసు, తెలిసి కూడా తెలియనట్టు నటించి మనం బయటపడితే మన పరిస్థితి ఏంటి, మనం బయటపడితే ఏంటి పరిస్థితి అని వారు ఈ లోకపు యొక్క అధికారాన్ని, అహాన్ని, ఈ లోకపు యొక్క ఔన్నత్యాన్ని, ఈ లోకపు యొక్క అధికారాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారే తప్ప నిజమైన దాన్ని తెలుసుకొని ఈ చీకటి నుంచి బయటకు వద్దామని ఎవడు ఆలోచించేట్లా. అందుకనే జ్ఞానం లేని వారుగా తిరుగుతున్నారు. ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఆయన మాట వినండి. చక్కటి జవాబిస్తాడు నా భారతదేశానికి, నా గ్రామానికి, కరోనా నుంచి చక్కటి జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడును నేనే అని చెప్పిన ఏకైక దేవుడు. చూడండి, మరి స్వామి వివేకానంద అంతటి వాడే ఆ మాట అన్నాడంటే మరి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఈ జనాలకు తెలియదు అంటారా? ఏమంటే మన ప్రధానులకు తెలియదు అంటారా? మన రాష్ట్ర రాజులకు తెలియదు అంటారా? తెలుసు, కానీ బయటపడితే వాళ్ళ అహం ఎక్కడ దెబ్బతింటదో, ఎన్నాళ్ళు పూజించిన దేవుళ్ళు ఏమైపోతారో, మరి ఎన్నాళ్ళు మనం చేసిన తప్పు అని మన తప్పు బయటపడుద్దని తెలియనట్టు నటిస్తున్నారు. అందుకని దెబ్బలు తగులుతున్నాయి. ఓ రాజా, ఓ నాయకుడా, ఓ రాష్ట్ర రాజా, మరి దేశ ప్రధాని, ఇప్పటికైనా సరే ఆయన చిత్తము, ఆయన మాట ఇప్పటికైనా వినండి. జ్ఞానం కలిగి, నిజంగా నువ్వు జ్ఞానం కలిగిన వాడిపైతే ఇప్పటికైనా ఆయన మాట వింటే ఉపద్రవం నుంచి త్వరలో కోలుకుంటావండి. ఈరోజు లేని ఎడలు నటించినట్లయితే దెబ్బలు తగులును, ఇప్పటికే తగిలిని, ఏం చేయాలో తెలియట్లా, ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు. ఏమంటే ఎంతకాలం అండి జనాలు కట్టడి చేస్తాం, చేయగలమా? ఇప్పటికే పోలీసులు తిడుతున్నారు, గుంపులు ఏంట్రా వచ్చేస్తున్నారు. ఎవడికండి, ఎవడు పని ఆడితే, ఎవడు ప్రయాస ఆడితే, ఎవడు పనులు, ఎవడు మాటలు, ఎవడు ఆలోచనలు వాడే ఉంటాడు. మనం ఎంతకాలం కట్టడి చేయలేమన్నయ్యా. ఇప్పటికైనా సరే ప్రియమైన బిడ్డలారా, నా దేశ మరి నాయకులారా, నా దేశ రాజులారా, జ్ఞానం కలిగిన వారు చెప్పుకునే వారులారా, ఇప్పటికైనా యేసయ్య మాట వినండి, సువార్తను వినండి, సువార్తను నమ్మండి. బిలీవ్ ద గాస్పల్, సువార్తను నమ్మండి, సువార్తను వినండి. అంత కరుడుగట్టిన హైందవాది అయినటువంటి స్వామి వివేకానందే అంత చక్కటి మాట చెప్తే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇలాగే ఈరోజు చాలామంది గ్రహించి కూడా మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుని ఉంటే దెబ్బలు తగలికి ఏం తగులుతాయి? కాబట్టి ఈరోజు మరి మీ ఇళ్లలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో, మరి వీక్షణ చేసేవాళ్ళు మీలో ఇంకా అలాంటి ఉన్నాడు. ఆయన చిత్తము ఎరిగి నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే ఆయన మాట వింటే బ్రతికి బట్ట కడతావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరం. లోకమంతా కరువు అనొచ్చు, నీ బ్రతుకులో, నీ జీవితంలో కరువు ఉండదు, ఏ లోటు ఉండదు, ఎటువంటి భయంకరమైన స్థితిలో నువ్వు చూడే అవకాశం లేదో. ఒకవేళ దెబ్బ తగిలినా సరే స్వస్థపరుస్తాడు నా యేసయ్య. రెప్పపాటులో నిన్ను మరి తీసుకెళ్లే శక్తి ఆయనకు ఉంది. ఈరోజు జాగ్రత్త. అందుకని ఇంకో మాట చూసుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అనయా. మళ్ళీ ఒకసారి చదవండానా? నీ కాఠిన్యం అంటే ఏంటి? నీ కరుడు కట్టిన తీవ్రవాదతనం, నీ మెత్తని హృదయం కాకుండా రాయి చేసుకునే హృదయం, నిజమైన మాటలు విననటువంటి హృదయం, నిజమైన దాన్ని గ్రహించని హృదయము. ఈరోజు నీ కాఠిన్యమే నీకు దెబ్బతీస్తుంది. ఈరోజు జాగ్రత్త. నీ మూర్ఖత్వం ఈరోజు దెబ్బతీస్తుంది. నా ప్రియ భారతదేశపు ప్రజలారా, నా గ్రామ ప్రజలారా, వీక్షించేవారులారా, నీ యొక్క కాఠిన్యమే, నీ మూర్ఖత్వమే ఈరోజు దెబ్బతీస్తుంది. ఈరోజు ఎన్నాళ్ళు మూర్ఖత్వంగా జీవిస్తావు? నేను పట్టిన దానికి 3వ కాళ్ళని ఎన్నాళ్ళు జీవిస్తావు? ఈరోజు జీవించమాక, దెబ్బలు తగులుతాయి. ఈరోజు నీకు నీవే నాశనం తెచ్చుకుంటున్నావు. ఈరోజు జాగ్రత్త. రోమీయులకు పత్రిక ప్రకారం నీకు నీవే నాశనం తెచ్చుకుంటున్నావు.
నీకు నీవే శాపం తెచ్చుకుంటున్నావు, నీకు నీవే మరి నీకు నీవే శిక్షను నీకు నీవే విధించుకుంటున్నావు. జాగ్రత్త. ఈరోజు ఎలా ఉంది? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండాలని ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావు ప్రియమైన బిడ్డలారా? ఎందుకంటే ఆ దేవాది దేవుడు అందుకోసం కాదు నాన్న ఈ భూలోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించటానికి. ఆ రక్షకుడిని ఈరోజు ఇప్పటికైనా గ్రహించండి, ఇప్పటికైనా గుర్తించండి. జ్ఞానం కలిగిన వాడిగా ఇప్పటికైనా సరే ఆయన మాటలు విను. ఇంకా చాలామంది చాలా చెబుతూ ఉంటారు, యోగా చేయి, కాళ్ళు పైకెత్తు, తల కిందకు పెట్టు, నడుము పైకెత్తు, ముక్కు మూసుకో, ఒక ముక్కు తెరువు, నోరు బారుగా తెరువు, పద్మాసనాలు అయ్యి, ఆయాసనాలు, లెంపలాసనాలు అయ్యి, ఎన్ని ఆసనాలు వేసినాయి ఉపద్రవం పోదనయో. ఇంకా బాగా, ఎందుకంటే నా భారతదేశం ఎంత జ్ఞానవంతులు అనుకుంటున్నాం. కానీ చూడండి ఈరోజు మన ఎవరనంట దాన్ని ఏమంటారు, ఆ చెట్టు పేరు ఉమ్మెత్త చెట్టు. ఉమ్మెత్తకాయ తింటే ఈ జబ్బు పోద్ది, అసలు మన దరిదాపులో రాదనగానంట ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి 7 ఎట్ ఏ టైం తినేశారంట. అంతే. ఏదండి, ఎక్కడికి వెళ్తారండి వీళ్ళు? ఇట్లాంటి మాటలే తినరు. క్షేమం ఇచ్చి లాభం ఇచ్చే మాటలు వినరు, సుఖాన్ని సౌఖ్యం ఇచ్చే మాటలు వినరు. ఇంకా నయ్యం గన్నేరు పప్పు తినమల్లా తిన్నగెళ్ళిపోయేవాళ్ళు అటు నుంచి అటు. ఇక హాస్పిటల్కి వెళ్ళి కొద్ది గొప్ప బతికారు ఇప్పుడు వాళ్ళు. ఏదండి వీళ్ళు? పైపెచ్చిన ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నాం, జేబులు వెనక జేబులో సెల్ ఫోన్ ఉంటుంది, వెనక జేబులో సెల్ ఫోన్ ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది, బెడ్రూమ్లో సెల్ ఫోన్ ఉంటుంది. పెద్ద జ్ఞానవంతులు చెప్పుకుంటున్నాం మనం పైపెచ్చి. ఎవడండి జ్ఞానవంతుడు? దేవుని జ్ఞానం కలిగిన వాడే, దేవుడు మాటలు వినేవాడే జ్ఞానవంతుడు. ఈరోజు జాగ్రత్త, వాడే బ్రతుకుతాడు. రాబోయే కాలంలో ఇది సూచన అండి, ఇది చిన్న శాంపిలే. ఇప్పటికైనా సరే దేవుడి జ్ఞానము, దేవుడు సువార్తను విని నీ యొక్క కరుడు కట్టినటువంటి నీ కాఠిన్యాన్ని ఇప్పటికైనా మాని దేవుడి యొక్క ఉగ్రత నుంచి ఇప్పటికైనా తప్పించుకోలేకపోతే నీకు నువ్వే శాపం తెచ్చుకున్నవాడు అవుతావు. జాగ్రత్త. ఈరోజు నీకు నువ్వే శాపం తెచ్చుకున్న పరిస్థితిలో ఉన్న స్థితిలో నువ్వు ఉంటావా? ఎలా ఉంటావు? ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటేనండి భయంకరం. ఎందుకంటే వార్తలు చూస్తుంటే ఇప్పటికైనా మారతారేమో, ఇప్పటికైనా సజీవుడైన దేవుడిని, సృష్టికర్తని ఇప్పటికైనా ఆరాధిస్తారేమో చూస్తూ ఉంటుంటే అబ్బే లేదు, రోజుకో మాట, పూటకో మాట, ఒకళ్ళు లైట్లు తీయమంటారు, ఒకళ్ళు చప్పట్లు కొట్టమంటారు, ఒకళ్ళు తలుపులు తీయమంటారు. ఇక మళ్ళీ ఇంకా ఏమేం ప్రకటన చేస్తారో మన రాజులు, వాళ్ళకి అర్థం కావట్లే. పిచ్చెక్కిపోతుంది. తాళం ఎట్ట తీయాలి, వేసిన వాళ్ళకే తెలియట్లేదు తాళం ఎట్ట తీయాలి. తీయటం కుదరదో, అయ్యే పని కాదో. ఈ ఉగ్రత తప్పించబడాలంటే ఇప్పటికైనా సువార్తను వినండి, సువార్తను నమ్మండి. ఇప్పటికైనా సువార్తనంటే నా భారతదేశం బ్రతికి బట్టకట్టుద్ది. అంతే. ఎంతకాలం ఈరోజు హృదయ కాఠిన్యం చేసుకొని జీవిస్తావు అని ఇంకేమన్నాడు? నీ హృదయ కాఠిన్యము చేత మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఆగమా. మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఎంతకాలం జీవిస్తావు? మనకు తోచిన ప్రయాణాలే చేస్తూ ఉంటాం, అంటే మనకు నచ్చిన ప్రయాణాలు చేస్తూ ఉంటాం, మనకి ఇష్టం వచ్చిన ప్రయాణాలే చేస్తూ ఉంటాం. అందుకనే పురాతన కాలం ఒక మరొక సామెత ఉంది, ఏంటో తెలుసా? దాని అంటారు పళ్ళు లేనోడికి అంట తురిపిండి పచ్చడే ఆడికి ఇష్టం అంట. పళ్ళు లేనోడికి అంటే ఏంటి? బోసినోటోడికి. ఉరిపిండి పచ్చడి ఏంటంటే చింతపండు పచ్చడి ఆడికి ఇష్టం. ఎందుకు? చింతపండు పచ్చడి ఏముండదు, అట్లా మింగి తినేయొచ్చు అని. ఇక ఆడికి ఒక్కడికి అదే తెలుసు, ఇంకా ఆడికి అదే గ్రేట్ అంటూ ఉంటాడు. ఎందుకు? ఆడికి పొళ్ళు లేవు కాబట్టి. ఈరోజు కూడా ఈ లోకంలో చాలామంది ఆడికి మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటాడు, అదే గ్రేట్. నేను చేసిందే గ్రేట్, నేను చెప్పిందే గ్రేట్, నేను నడిచిందే గ్రేట్. అందుకే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సువార్త వెదజల్లుతున్నప్పుడు, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా బొట్టులు సువార్త వెదజల్లుతున్నప్పుడు, దేవుడు ఇచ్చిన అవకాశం వెదజల్లుతున్నప్పుడు ఎంతమంది షేర్ చేస్తున్నారు దేవుడి మాటలు? పైపెచ్చిన దేవుడి మాటలు షేర్ చేయక ఏం చేస్తారో తెలుసా? నాకే పెడతా ఉంటారు చాలామంది. అయ్యగారు మరి అంట ఫలానా దేశంలో అంట కుప్పలు రాలిపోయినట్టు రాలిపోతున్నారంట అయ్యగారు, మరి అంటే డబ్బులు అంట కట్టలు రోడ్డు మీద పడేస్తున్నారంట అయ్యగారు. అలా అనుకుంటున్నారు. ఈ షేర్ చేస్తే అప్పో పెద్ద జ్ఞానవంతురాలు మా సంఘంలో బిడ్డబ్బా ఎంతగా మరి క్లిప్పింగ్ పంపించిందని అనుకోని అయ్యగారు సప్పట్లు కొట్టాడు అనుకోండి. మీ గురించి ఏడుతున్నాను నేను ఈరోజు. నువ్వు సువార్తను షేర్ చేయాల్సింది పోయి, దేవుడి వాక్యాన్ని షేర్ చేయాల్సింది పోయి, దేవుడి మాటలు షేర్ చేయాల్సింది. ఈ ఉగ్రతలో ఎందుకు వస్తుంది ఉగ్రత, ఎందుకు వస్తుంది భయంకరమైన శిక్ష అని ఈరోజు దైవ సేవకులు ఇంత సుస్పష్టంగా చెబుతున్నప్పుడు ఈ మాటలు షేర్ చేయకుండా ఏం షేర్ చేస్తున్నావు ఈరోజు? మనకు అమ్మాయి షేర్ చేసింది, మా చుట్టం పిల్ల బట్టలు లేకుండా స్నానం చేస్తున్నా, అది షేర్ చేసింది. ఏం చెప్పని వీళ్ళకి? ఏం చెప్పాలండి? అంతే. ఏంటంటే తెలుసా? వీళ్ళకి నచ్చిందే కరెక్టు, వీళ్ళు చేసిందే కరెక్టు, మేము చేసింది కరెక్టు. జాగ్రత్త, దెబ్బతింటావు. హృదయ కాఠిన్యాన్ని ఇప్పటికైనా మలుచుకొని తీసివేసి మెత్తని హృదయం పెట్టుకొని దేవుడి మాటలు ఇప్పటికైనా ఆలకించి నీ హృదయమును ఆలోచన చొప్పున నువ్వు నడవక దేవుని ఆలోచన సువార్త ప్రకారం నడిచినట్లయితే, సువార్త చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడిచినట్లయితే నువ్వు కొద్దో గొప్ప రక్షించబడతావనే ఉగ్రతనిచ్చి అంటూ నడుచుకొనక ఉగ్రత దినమందు
అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకుంటున్నావు, జాగ్రత్త పోగు చేసుకుంటున్నావు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు పోగు చేసుకుంటాం, బంగారం పోగు చేసుకోవడం, లాకర్ నిండిపోయింది అనుకుంటున్నాం, రేపు అది గబ్బిలాలకి పడేయాలి. ఆల్రెడీ పడేస్తున్నారు జనాలు, బెంబేలు ఎత్తిపోయి బిక్కు బిక్కు పడుతున్నారు. ఈరోజు చస్తే రేపు ఏంటి, ఇవన్నీ ఏమవుతాయా అంటే ఇప్పుడు ఈ క్షణం చస్తే ఈ సంపాదించడం ఏమవుతుందా, బిగిన్ అయిపోయింది అన్నయ్య. కానీ ఒకటి మాత్రం తెలియట్లేదు, నేను సంపాదించుకొని బిక్కుమంటున్నావు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఒక చక్కటి మాట నేను చెప్పగలను, ఏంటి తెలుసా? అసలు ఉగ్రతను పోగు చేసుకున్న సంగతి నీకు తెలుసా? దేవుడు యొక్క ఉగ్రతని నువ్వు పోగు చేసుకున్నావు, నీకు తెలియకుండానే ఉగ్రత నీ మీద ఉండిపోయింది. అది చక్కగా నిండిపోయింది, అన్ని లాకర్లో నీ డబ్బు నిండిపోయినట్టుగా నీ జీవితం అంతా కూడా నిండిపోయింది. దేవుడు యొక్క ఉగ్రత ఇంకా ఆయన స్విచ్ నొక్కటమే లేటు. జాగ్రత్త, ఈరోజు ఆ స్విచ్ నొక్కకుండా నీకు నీ కుటుంబానికి ఇదిగో ఇట్లాంటి తెగుళ్ళు ఇంకా రాబోయే చాలా వస్తాయి, నిన్ను తాకకుండా చక్కగా నీ జీవితం ఉందా మరి నల్లేరు మీద నడకగా సాగాలంటే ఇప్పటికైనా ప్రియమైన సంగమా ఒక ఆలోచన చేయండి. దేవుని వార్తలు వినండి, దేవుడి మాటలు వినండి, సువార్తను వినండి, సువార్తను నమ్మండి. ఎన్నాళ్ళు కళ్ళబొడ్డి మాటలు, నీకు ఇష్టమైన మాటలు, నీకు నచ్చిన మాటలు, నీ హృదయానికి తోచిన మాటలు ఎన్నాళ్ళు వింటావు, ఎన్నాళ్ళు ఆలకిస్తావన్నయ్య? ఎన్నాళ్ళు నీ జీవితాన్ని మరి నువ్వు నాశనం చేసుకుంటావు ఈరోజు. అందుకనే మరి నా తండ్రి గారు మరి 40 సంవత్సరాల క్రితం, ఎందుకంటే ఈ మాట నేను పదే చెప్పడానికి, నా తండ్రి లాంటి మరి కవి, ఆంధ్ర క్రైస్తవ లోకానికి మరి తెలుగు సంస్కృత పాటలు అందించిన కవి ఇక ముందు పుట్టబోడు కూడా. ఎందుకంటే అంత గొప్ప సాహిత్యంతో నా తండ్రి మరి ఇన్ని చక్కటి పాటలు మరి నాకు ఆంధ్రప్రదేశానికి అందించాడు ఈరోజు. అందులో ఒక చక్కటి పాటను ఎందుకంటే ఈరోజు పాడాలని ఆశ, ఆయన ప్రకటించాలని ఆశ. చాలామంది ఇలాంటి నా తండ్రి లాంటి సేవకులు ఆ రోజుల్లో చాలామంది అగ్ని లాంటి సేవ చేశారండి, అగ్ని లాంటి సేవ చేశారు. వాళ్ళు చేసిన అగ్నిలాంటి సేవ బట్టి ఇట్లా నాబోటోడు ఈరోజు తన్ను తాను కాపాడుకుంటాం కాకుండా కొద్దో గొప్ప కొంతమందిని ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడండి ఈరోజు. అందుకనే నేను రోజు కూడా ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? దేవా, ఇది శరీర పరిచర్య కాదయ్యా, ఇది ఆత్మీయ పరిచర్య అయ్యా. నువ్వు నాకు చెప్పందే, నువ్వు నన్ను నిలపందే అయ్యా, నువ్వు నన్ను అభిషేకించింది. రోజు ఏ దినానికి ఆ దినము ప్రభు నువ్వు ఆత్మీయ బలం నాకు ఇవ్వకపోతే నేను చేయలేను బాబు అని అంటూ ఉంటానండి. ఎందుకంటే ఇది గొప్ప పరిచర్య అండి. ఇది ప్రపంచంలో కల్లా ఎవ్వరికి మరి అనుగ్రహించిన గొప్ప పరిచర్య ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించి కొద్దో గొప్ప కొంతమందిని దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున ఇలాంటి సువార్త ప్రకటించి కొంతమంది ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు నాకు ఒక రవ్వంత అవకాశం ఇచ్చాడక్క. అన్నయ్య, కారణం ఏంటో తెలుసా? ఇలాంటి సేవకులు, నా తండ్రి లాంటి సేవకులు ఆ రోజుల్లో అగ్ని లాంటి సేవ చేశారు. ఇప్పుడైతే అందరూ ఎలుమా లాంటి గారడీలు, డేరా బాబాలు అంటారు చూసారా, ఇప్పుడు డేరా పాస్టర్లు అయిపోయారు, డేరా బోధకులు అయిపోయారు. ఒకడే కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముతాడు, ఖర్చీపులు అమ్ముతాడు, ఈ మధ్య ఒకటి యాప్లికాయలు కూడా అమ్ముతున్నాడంట. ఏం చేద్దాం వెళ్ళండి, డేరా పాస్టర్లు అయిపోయారు ఈరోజు. అగ్ని లాంటి సేవ లేదు, యథార్థమైన మాటలు లేవు, ఉన్నట్టుగా బోధించే మాటలు లేవు, ఖండించుము బుద్ధి చెప్పుకునే మాటలు లేవండి. అలాంటి మాటలు లేని పరిస్థితుల్లో సేవ ఈరోజు ఇలాగ మిగిలిపోవటానికి కారణం అదే. సజీవమైనటువంటి సాక్షులుగా నిలబడాల్సిన మనము ఈరోజు అక్కడ మరి అననీయ మరి పౌలు గారు అన్నట్టుగా సున్నం కొట్టిన గోడల వైపు సున్నం కొట్టిన సమాధి, ఇంకో చోట సున్నం కొట్టిన సమాధితో పోల్చారు ఒక చోట. అలాంటి పరిస్థితులు క్రైస్తవ సమాజం ఉండిపోతుంటే మన తండ్రి గారు ఆ రోజుల్లోనే ఒక చక్కటి పాట రాశాడు. ఆ పాటను పాడుకుందామా? ఈ భూమి మండలి మీద ఆకాశ మండలి క్రింద ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. ఈ భూమి మండలి మీద ఆకాశ మండలి క్రింద ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. ఆనాడు చెట్టు మీద ఆప్యాయత చూస్తూ ఉన్న, ఆనాడు చెట్టు మీద ఆప్యాయత చూస్తూ ఉన్న ఆ పొట్టి జక్కయ్య చూచి అట్లే రక్షించే, ఆనందం తొనికిసలాడా 2 కాసులు చూచి, ఆనందం తొనికిసలాడా 2 కాసులు చూచి, అందరికన్నా మిన్నగా ఎంతో ఆమెను దీవించే. ఈ భూమి మండలి మీద ఆకాశ మండలి క్రింద ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. నన్ను నిన్ను చేయకముందే, అన్ని జీవులు చేయకముందే, నన్ను నిన్ను
చేయకముందే, అన్ని జీవులు చేయకముందే, మున్ను దేవుని సన్నిధి అందు ఎన్నగా యేసుండే. చెన్ను మీరగ నరులను చేయ తన్ను పిలచిన తండ్రిని గూడి, చెన్ను మీరగ నరులను చేయ తన్ను పిలచిన తండ్రిని గూడి, ఎన్నో ఎన్నో ఆలోచనలను పన్నుగా వివరించే. ఈ భూమి మండలి మీద, ఆకాశ మండలి క్రింద, ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. పాపాలను చేసిన స్త్రీని పాదంబులపై బడగానే, పాపాలను చేసిన స్త్రీని పాదంబులపై బడగానే, పాపాలను సకలము దుడచి పాలన గావించే. చేయగరాని పాపములెన్నో చేసి మరణ స్తంభమునెక్కి, చేయగరాని పాపములెన్నో చేసి మరణ స్తంభమునెక్కి, ఆఖరిసారిగా మారిన దొంగను ఆయన రక్షించే. ఈ భూమి మండలి మీద, ఆకాశ మండలి క్రింద, ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. ఈ భూమి మండలి మీద, ఆకాశ మండలి క్రింద, ఏ నామము రక్షణనీయదు, యేసు నామముగాక, ప్రభు యేసు నామముగాక. హల్లెలూయా. బాగుందా సాహిత్యం? బాగుందండి ట్యూనింగ్. 40 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు ఇలాంటి ట్యూనింగ్తో, సాహిత్యంతో గొప్ప అగ్ని లాంటి ఉజ్జీవం అనేటువంటి మరి పాటలు రాయటమే కాదు, గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు నా తండ్రి. అందుకనే ఆయనకు ఒక టైటిల్ ఇచ్చింది నా ఆంధ్రదేశం, సువార్త సింహం. ఏమంటే ఏ సింహం? సువార్త సింహం అని నా తండ్రికి టైటిల్ ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లోనే 2.5 గంటల సువార్త పరిచయ వాక్యం అందించి, ఇలాంటి 15 పాటలు నా తల్లితో కూడి మరి ఇద్దరు కలిసి పాటలు పాడి మరి నా ఆంధ్రప్రదేశ్ని గొప్ప ఉద్యమంతో నడిపించినటువంటి గొప్ప సేవకులు నా తల్లిదండ్రులు. మరి అలాంటి మరి ఆ సేవకుడి దగ్గర మరి నేను తర్ఫీదు పొంది ఆ సేవకుడు ఒక బిడ్డగా ఈరోజు నేను ఎదుగుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఈరోజు నేను సువార్తని నమ్మా. ఆ సువార్త యొక్క అర్థం నేను తెలుసుకున్నా. ఉగ్రత నుంచి తప్పించేవాడు, మన జీవితానికి శాంతి సమాధానం ఇచ్చేవాడు ఎవరు ఉన్నారంటే యేసయ్య అని నేను మీకులాగా ఒకప్పుడు కరిడి కట్టిన వాడినేనండి. నా సొంత ఆలోచనలతో, సొంత స్వనీతితో, సొంత ప్రయాణాలు చేసి జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వాడిని. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడే, ప్రభువా నువ్వు చెబితే నేను చేస్తానయ్యా, నీ పనే నా పని ప్రభువా, కాబట్టి నాయన నీ పని ఉంటేనే నా ఇంటికున్న 3 మెట్లు నేను దిగుతాను ప్రభా, అయితే దిగనని తీర్మానం చేసుకున్నాను. ఈరోజు సమస్తమును సమకూడి నా యేసు జరిగిస్తున్నాడక్క. ఏ లోటు ఉండట్లేదక్క, ఏ బాధ ఉండట్లేదక్క. వచ్చినా సరే కలవలే తొలగిస్తున్నాడు నా యేసయ్య. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు దౌర్భాగ్యుడిగా, తీసివేయబడిన వాడుగా, ఎన్నిక లేని వాడుగా జీవిస్తున్న నన్ను నా యేసయ్య తన యొక్క స్వనీతి చేత మరి తన యొక్క జ్ఞానమును నాకు ఇచ్చి, ఆ జ్ఞానము ద్వారా మరి నేను ఈరోజు నడుచుకుంటాను. కాబట్టి ఈరోజు నా సొంత నీతిని పక్కన పెట్టేశా, నా యొక్క కాఠిన్యాన్ని పక్కన పెట్టేశా, నా హృదయాలోచన పక్కన పెట్టేశా. సువార్త ఏం చెబుతుంది, దేవుడి చిత్తం ఏమై ఉంది, లేఖన భాగం ఏం బోధిస్తుంది, ఆయనకి చేస్తే ఏం చేయాలి, ఏం చేస్తే నా యేసే నాకు సంతోషిస్తాడు, ఆయన సంతోషించి నన్ను సంతోషంలో పెడతాడు, నేను ఏం చేస్తే నా బ్రతుకు సంతోషంగా ఉంటుంది నేను తెలుసుకున్నాను అన్నయ్య, నేను నేర్చుకున్నాను. ఈ విధంగా నేను మీ ముందు నిలబడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టమ్మా, ఇప్పటికైనా సరే జ్ఞానం కలిగిన వాడు అనిపించుకోవాలంటే, నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన వాడు అంటే ఇప్పటికైనా సువార్తను నమ్ము, దేవుడి మాటలు ఇప్పటికైనా నమ్ము, లేఖన భాగాన్ని ఇప్పటికైనా నమ్మి నిజమైన ఆరాధనలోకి రండి. ఎంతకాలం నీ సొంత నీతిని, సొంత ఆలోచనలు, సొంత తలంపుల చేత నువ్వు జీవిస్తూ ఉంటావు. ఈరోజు జీవించమాకు. ఎందుకంటే నా భారతదేశము ధన్యదేశమని మరి గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ధన్యదేశము మరి ఈ ధన్యత్వాన్ని పోగొట్టుకోమాకండి. ఇప్పటికైనా సరే ఈ ధన్యత్వము కలిగిన ఈ దేశం ఇప్పటికైనా సరే ఉగ్రతని తప్పించబడాలంటే ఇప్పటికైనా సరే దేవుడి మాట వినండి, సువార్తను వినండి, సువార్తను నమ్మండి. అందుకనే ఇంకో మాట చూసుకుందామా? అదే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 21-22 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 21-22 వచనాలు. దేవుడు స్వాభావికమైన కొమ్మను విడిచిపెట్టని ఎడల, ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త. ఇందాకడేమో నీ హృదయ కాఠిన్యము, నీ హృదయ ఆలోచనల చొప్పున నడుచుకున్నట్లయితే నీ ఉగ్రతను నువ్వే పోగు చేసుకున్నావో రయ్యో.
అని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏంటో తెలుసా, స్వాభావిక అంటే తెలుసా, నీ పుట్టకతో వచ్చిన స్వభావాన్ని ఇప్పుడు నువ్వు విడిచిపెట్టకపోతే నిన్ను వదిలిపెట్టాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పటికైనా సరే నీ పుట్టకతో వచ్చినటువంటి ఆలోచనలు తీసేసేయి. చాలామంది సామెత అంటూ ఉంటారు, పుట్టకలతో వచ్చింది దాని అంటారు, కాటికెళ్తే దాకా పాదర అంటారు. అదంతా ఉట్టిది. ఇప్పటికే సరే నువ్వు వదిలిపెడితే నీ యొక్క స్వాభావికమైనటువంటి నీ యొక్క మనసు ఏచ్ఛలతో, నీ శరీర ఏచ్ఛలతో నువ్వు చేసే నీ స్వభావాన్ని, నీ శరీర స్వభావాన్ని ఇప్పటికే నువ్వు వదిలేస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. లేని ఎడల నిన్ను విడిచిపెట్టడు. తర్వాత కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుడి అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును అది నరికివేయబడతావు. దేవుని యొక్క కాఠిన్యమును చూడు. దేవుడి యొక్క కాఠిన్యముల ద్వారా మనుషులు ఏమైపోతున్నారు అటు చూడు. దేవుని యొక్క కృప అనుగ్రహమును ఒకవైపు ఉంది, దాన్ని చూడు. దాని ద్వారా ఈ మనుషులు ఏమవుతున్నారో ఒకసారి ఆలోచన చేయి. ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఏ మార్గం వెళ్ళాలన్నాడు. లేని ఎడలా నేనేం చేస్తానంటున్నాడు, నరికి వేయును. జాగ్రత్త. ఈరోజు మాట్లాడుకుంటున్నామేమో ఈరోజు చాలామందికి ఇదేనండి. ఈరోజు తెలియని పరిస్థితి ఏంటంటే, అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఎంతకాలం ఆయన తెలియనట్టుగా నటిస్తావు? ఎంతకాలము ఆయన ఉగ్రతకి మరి చోటిచ్చి నీ జీవితంలో ఏం సంపాదించుకున్నాను అనుకుంటున్నావు? నేను చాలా సంపాదించుకున్నాను. ఏం సంపాదించావు? ఇప్పుడు చూడు, బిక్కుమంట ఇళ్లలో ఉంటున్నావు. నీకు 4 కార్లు ఉండొచ్చు కాక, ఏమండే నువ్వు దేశ ప్రధాని కావచ్చు కాక, ఎక్కితే ఏమానం, దిగితే ఏమానం. మా రాష్ట్రం రాజులు కావచ్చు కాక, ఏ ఉపయోగం అండి? ఈరోజు ఎవరి గదుల్లో వాళ్ళు. ఇక నయ్యం ఇదేంటో ట్విట్లు అంట, ట్విట్టర్లు అంటే ఏంటో వీటిలో కొట్టుకుంటున్నారు. తెల్లాలు ఎగితే ఏం ఉపయోగం అన్నయ్యా? మనిషిని దాని అంటారు, చేతి షేకండించుకునే గతి లేదు, నలుగురు కూర్చొని మాట్లాడుకునే లేదు, నోరారా మనసారా మాట్లాడుకొని నవ్వుకునే మాటల సందర్భాలు పోయినాయి. ఇక రేపు నుంచి పార్కులు ఖాళీ, ఆల్రెడీ పార్కులు ఖాళీ అయిపోయినాయి. ఇక రాబోయే నీ శాంపుల్ అని ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా సరే జాగ్రత్త. ఇప్పటికైనా నీ స్వభావాన్ని మార్చుకో. నీ స్వభావాన్ని ఇప్పటికైనా మార్చుకో. నీ పరిస్థితులు ఇప్పటికైనా మార్చుకో. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు గౌనూరు మధ్యలో తలగా ఉంటావు. లోకం మొత్తం ఒకేపు ఉండొచ్చు. కరువు అనొచ్చు, లేకపోతే ఈ కరోనా అనొచ్చు, లేకపోతే ఈ కరోనాకి ఏముందంటే అండి, గరానా అంట. ఈ గరానా ఉండి ఇది వదిలి వెళ్తలేదంట. దానికి గరానా ఉందో నీకు గరానా ఉందో ఒకసారి చూసుకో. నీకు గరానా ఉండబట్టే ఆ కరోనా వచ్చింది ఈరోజు మన బతుకులు. గరానా పెద్ద ఎక్కడ లేని గరానా మనకి. నేను పట్టిన దానికే గొప్ప, నేను పట్టిందే నాకు తెలుసు, నేను పట్టింది నేను నమ్ముకున్నాడు గొప్పోడు అని ఎంతకాలం ఈరోజు గరానాగా ఉంటుంది. కానీ కరోనా వచ్చింది, నీ గరానా దీటాకి ఈరోజు. ఏమండే జాగ్రత్త. ఈరోజు అది ఎటు తిరుగుతుందో ఎటు వస్తుందో కూడా తెలియట్లా. పుకారులు నీ జీవితాలు పరిగెత్తుతున్నారు, బెంబేలు ఎత్తిపోతున్నారు. జాగ్రత్త ఈరోజు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. చాలా ఒకడు అన్నాడంట, నిమ్మకాయ రసం తాగితే పోద్ది అన్నాడంట. ఏం తాగితే పోద్ది? పాపం చైనా వాళ్ళకి తెలియక, లేకపోతే అమెరికాడికి తెలియక, నిమ్మకాయ తోటలు వాళ్ళకి లేక, ఏమంటే పిచ్చి. ఎందుకంటే ఈ పిచ్చి ప్రాలాపలు, పిచ్చి మాటలు జీవితాలు నాశనం చేసుకున్నాడు. ఇప్పటికైనా సరే ఓ నా ప్రియ భారతదేశమా, సువార్తని నమ్ము. శిక్ష విధించిన వాడి మాట ఇప్పటికైనా విను. శిక్ష ఎందుకు వచ్చింది, విధించిన వాడు ఎవడో అనేది ఇప్పటికైనా వింటే, తెలుసుకుంటే నువ్వు తప్పించబడతావు, నువ్వు రక్షించబడతావు, నువ్వు దీవించబడతావు. ఆపద అనేది నీకు తాకదు. అందుకని అంటాడు కదా, నరికి వేయబడును. ఏం చేస్తానంటున్నాడు? నరికి వేయబడును. మార్చుకుంటావు ఇప్పటికైనా నీ స్వనీతిని పక్కన పెడతావా? దేవుడి నీతిని తెలుసుకుంటావా? దేవుడి జ్ఞానాన్ని తెలుసుకుంటావా? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుంటావా? దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుంటావా? ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసుకుంటావా? ఆయన ఏం చేస్తాడో తెలుసుకుంటావా? ఇప్పటికైనా తెలుసుకో. చాలామంది నాకు అన్నీ తెలుసు అంటారు. ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఎవరికి, నీకు కాదు కదా, నాకు ఎవరికి తెలియదు. మనం ఇదంతా దినమంతా విద్యార్థులు అండి. దినదినము చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటే లేఖన భాగం చదువుకుంటుంటే చక్కగా అర్థమవుద్ది, చక్కగా విషితం అవుద్ది. ఏం చేయాలో చెప్తూ ఉంటాడు, ఏం చేయాలో ఆలోచన చెప్తూ ఉంటాడు. మరి ఈరోజు నేను ఏ పార్టీ వాడిని? ఈరోజు ఈ విధంగా నేను నిలబడి మరి ఇంత చక్కటి సంఘాలను దేవుడు నా చేత ఏర్పాటు చేయబడండి. ఏ పార్టీ వాడినండి? తీసివేయబడిన, అందరి చేత అన్ని విషయాలు తీసివేయబడిన వాడిని, ఎలివేయబడిన వాడిని. ప్రియమైన బిడ్డలారా, చివరి మరణపు అంచుల దాకా వెళ్ళిన వాడిని. ఈ క్షణము నా యేసుని రక్షించకపోతే నా సమాధి మీద మొక్కలు ములిచి. మరి అలాంటి పరిస్థితి దేవుడు తప్పించి ఒక చక్కటి వ్యక్తిగా ఆయన నాలో జీవిస్తూ నన్ను తన సొత్తు చేత కొనబడినటువంటి ఆ సొత్తుగా ఈరోజు నేను భక్త కారణం ఏంటి తెలుసా? ఆయన చిత్తాన్ని తెలుసుకున్నా, సువార్తను నమ్మిన దాన్ని పట్టుకున్నా, అది చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటున్నా.
ఈరోజు నువ్వు దేని ప్రకారం నడుచుకుంటున్నావు? కళ్ళబుల్లి మాటలు, కట్టుకథలు, పుకారులు, షికారులు చేస్తూ ఉంటాయి. ఎట్టేటప్పుడైతే బహు మాటలు, ఎన్ని మాటలు వింటూ ఉంటారు, ఎన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ మాటల వల్ల ఏం ఉపయోగం? ఏం సంపాదించగలం? బాధలు, వ్యాధులు, నిద్రలేని రాత్రులు గడపటమే తప్ప. కాబట్టి ఇప్పటికైనా సరే నిన్ను చక్కటి యోర నాటబల్లి చెట్టు వల్ల ఉంచుతానంటున్నాడు ఆయన. అర్థమైందా? తగు కాలమందు ఫలించే చెట్టు ద్రాక్షవల్లి వల్లి ఉంచుతానంటున్నాడు ఆయన. చక్కటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల పెంచుతానంటున్నాడు. నీ భార్య నీకు లోగిట ద్రాక్షవల్లి వల్ల ఉంచుతానంటున్నాడు. ఇప్పటికైనా సువార్త వింటావా? సువార్తను నమ్ముతావు? ఇప్పటికైనా సరే సువార్తను నమ్ము, దేవుడి మాటలు విను. ఉగ్రతని తప్పించబడతా, లేని ఎడల నరికివేయబడను. అందుకే పై మాట ఇంకో మాట చూసాం కదా, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. ఏం కావాలి ఈరోజు? దేవుని కృపను సమకూర్చుకుంటావా? దేవుని యందు చిగురిస్తావా? దేవుని చేత అంటుకట్టబడతావా? లేకపోతే నరికివేయబడతావా? ఎలా ఉంది ఈరోజు నీ పరిస్థితి? ఓ జ్ఞానవంతుడా, నేను తిరుగుగల్లో ఉండి జ్ఞానవంతుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ ఇంజనీర్ రాలిపోతున్నారు, కొప్పలు తెప్పలు అయిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అమెరికాలో మరి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంతా మరి ఎల్లో కార్డు వచ్చేస్తుందంట స్క్రీన్ మీద. అంటే అక్కడ సిస్టమ్ ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఒకటే సంకేతం ఏంటో తెలుసా? వారి యొక్క సాఫ్ట్వేర్ ఆ ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క సిస్టంలో వాళ్ళు వెంటనే ఆన్ చేయగానే, వాళ్ళ ల్యాప్టాప్ కానీ మరి కంప్యూటర్ ఆన్ చేయగానే ఎల్లో కార్డు అనేది ఒకటి వస్తే నీకు ఉద్యోగం పోయిందిరయ్యా అని చెప్పడం అంట. ఇక ఎల్లో కార్డు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని క్లిక్ చేసేసుకొని వెంటనే దాన్ని తీసేసుకొని మళ్ళీ సంఖలో మళ్ళీ ఈ మరి ఫైలు పెట్టుకొని మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళటమే. ఇప్పుడు అట్లాగా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి అంట అక్కడ. చూసావా? నేను గొప్పోడిని, నేను ఈరున్నోడిని గడ్డి మేపిస్తాడు. ఈరోజు గడ్డి మేపించగలడు నా యేసయ్య. ఎంతకాలం నీ స్వనీతి, ఎంతకాలం నీ నీతి, ఎంతకాలం నీ డబ్బు పనిచేస్తుంది, ఎంతకాలం నీ రాజయోగం, ఎంతకాలం నీ మాటలు, ఎంతకాలం నీ తెలివి ఎంతకాలం ఉపయోగపడతానయ్యా? ఇప్పటికైనా సరే దేవుడి మాటలు విను, నిజమైన జ్ఞానవంతుడిగా మిగిలిపోతాం. ఇప్పటికైనా దేవుడి మాటలు విను, నిజమైనటువంటి బిడ్డగా నువ్వు మిగిలిపోవటమే కాదు, నీకున్నటువంటి పెందలో అంటే నీ పిల్లలో నీ కుటుంబం జీవిస్తానికి అవకాశం ఉంటుంది ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా సరే మూర్ఖత్వాన్ని వదిలేసి, నీ స్వాభావికాన్ని వదిలేసి, నీ సొంత ఆలోచనలు వదిలేసి, నీ హృదయ కాఠిన్యాన్ని వదిలేసి, నీ హృదయ పరివర్తన లేనటువంటి నువ్వు నడిచే మార్గాన్ని ఇప్పటికైనా వదిలేసేయి. అది పాప మార్గం, గోతులోకి వెళ్ళిపోయే మార్గం, నరకానికి తీసుకెళ్ళే మార్గం, పాపంలోకి తీసుకెళ్లే మార్గం, శాపంలోకి తీసుకెళ్లే మార్గం, నీ సంతోషము నీకు లేకుండా చేసే మార్గం అది. ఇప్పటికైనా ఏసే మార్గంలోకి రా. నా ఏసే మాట ఇప్పటికైనా నేను. అందుకనే మన తండ్రి గారు రాసిన పాటలు అర్థం ఆలోచించారా? ఆకాశము కింద భూమి మీద యేసు నామము తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఇప్పటికైనా యేసు నామమే రక్షణ. నిన్ను ఏ పరిస్థితిలోనైనా ఏ శిక్ష నుంచి అయినా తప్పించేది యేసునామమే. యేసునామమే నేను తప్పిస్తుంది, యేసునామమే రక్షిస్తుంది, యేసునామమే నేను కాపాడుద్ది, యేసునామమే నీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కపెట్టేది యేసునామమే. ఏ నామము నీకు ఉపయోగం లేదు, అడ్డనామం వల్ల ఉపయోగం లేదు, నిన్ను నామం వల్ల ఉపయోగం లేదు, ఏ నామం వల్ల ఉపయోగం లేదు అన్నయ్య. యేసునామం వల్లనే ఉపయోగం ఈరోజు. యేసునామమే నీ జీవితానికి, యేసునామమే నీ పరిస్థితుల్ని, యేసునామమే నీ స్థితిని మార్చగలిగినది శక్తి యేసునామంలోనే ఉంది. మరి ఇప్పటికైనా యేసునామాన్ని, ఆ నామం చెప్పిన మాటలు ఇప్పటికైనా వింటావా? అదే సువార్త. సువార్తను ఇప్పటికైనా నమ్మండి. ఈ సువార్తను నమ్మకే ఇదిగో ఉపద్రవాలు, కుటుంబాల్లో శోధనలు, దేశంలో సమాధానం లేదు, దేశంలో సఖ్యత లేదు, దేశంలో ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేక క్షీణించిపోయి అలల్లాడిపోతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఎలా ఉంది ఈరోజు నీ పరిస్థితి? ఎలా ఉందన్నయ్య ఈరోజు నీ జీవితం? ఎలా ఉందంటావు ఈరోజు? గొప్ప అదే అనేది గొప్ప వారికి తెలుసండి. భారతదేశంలో 190 మందికి తెలుసు యేసు నిజమైన దేవుడు అని బయట పట్ల. అందుకని వాళ్ళు బయట పట్టలేదనే దేవుడు కరోనాని బయట పెట్టాడు. ఇప్పటికైనా సరే దీన్ని బయట పెడితే వీళ్ళన్న గరానా పోద్దేమోనని. ఎంత గరానగా బతుకుతారో వీళ్ళు. పాపం చేస్తా, శాపంలో బతుకుతా, ఎంత గరానగా బతుకుతూ ఉంటారు ఈరోజు. ఎంత ఘరానాగా ఎందుకంటే మమ్మల్ని ఎవడేం చేస్తాడు? డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, పదవి ఉంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడు? ఏదైనా మార్చగలం. అందుకని వచ్చాడు కరోనా. నీకంటే ఘరానా వాడు. ఆడెట్ట ఉన్నాడో రూపు రేఖ మనకు తిరిగిపోవడం ఆయన అంటున్నాడు. ఏంటంటే పరిస్థితి ఏంటంటే, ఏం చేస్తాం పాస్టర్ గారు, ఆడు కనపడితే ఏదైనా చేయొచ్చు కానీ కనపడకుండా కొడుతున్నాడండి అంటున్నాడు. ఎడ కొడుతున్నాడంట? కనపడకుండా కొడుతున్నాడు. అంతేనానా? నువ్వు పెద్ద 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 మగోడు అనుకున్నావు, పెద్ద నీ గరానా అనుకున్నావు, నాకు అదొందో ఇదొందో, అబ్బో ఓహో అహో, నీ పెద్ద కులం, గొప్ప కులం. జాగ్రత్త, వచ్చేసాడు వాడు గరానా, వాడు కరోనా గరానా. విలవిల్లాడిచ్చేస్తున్నాడు, వాడు కనపడకుండా దెబ్బేస్తున్నాడు. జాగ్రత్త ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా అహాన్ని మానేసి, నీ అహాన్ని, నీ గర్విష్ఠతనాన్ని, నీ స్వాభావికమైన స్థితిని మానేసి, నీ సొంత నీతిని మానేసేసి, నీ సొంత ఆలోచన చొప్పున నడవక దేవుడి చిత్త ప్రకారం నడువు. ఈరోజు సువార్తను ఇప్పటికైనా నమ్ము. శిక్ష ఏంటి? శిక్షను విధించిన వాడు ఎవడు? ఈ 2 అంశాలు తెలుసుకో ఈరోజు.
శిక్ష ఎందుకు వచ్చింది? నా మొదటి వీడియోలో నేను చెప్పాను. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, జఫన్యా పత్రిక ప్రకారం దేవుడు నాతో మాట్లాడి సుస్పష్టంగా చెప్పమన్నాడు. ఎందుకు వచ్చింది చెప్పరా? ఈరోజు చాలామంది అంటారు ఇర్మియాలో ఉన్నారు, అన్నింటిలో ఉంది, నేను కాదంట్లా. అసలు ఎందుకు వచ్చింది ఈ శిక్ష? వాయు సమూహాలని మిద్దెలకి పూజిస్తున్నారు. ఎక్కడైతే పూజిస్తున్నారయ్యా? మిద్దెలకి పూజిస్తున్నారు. పొద్దున్నేలంగా నా వాడుకోట్లో చూస్తూ ఉంటా, చిన్న చెంపు తీసుకోవడం, సూర్యుడికి నీళ్లు పోయటం. ఎక్కడ? మళ్ళీ అపార్ట్మెంట్లో, గుడిసుల్లో కాదు, లేకపోతే దాని పూరిలలో నిల్చున్నలో కాదు, జ్ఞానవంతులు. అందుకని మేకా భక్తులు అంటున్నాడు, ఓ జ్ఞానము కలిగిన వాడా సువార్తను నమ్ము, లేకపోతే శిక్షకి లోనైపోతావు ఈరోజు. ఏమంటే ఇప్పుడు నేను అడుగుతాను, అపార్ట్మెంట్లో ఉన్న జ్ఞానవంతులా జ్ఞానహీనులా? అవునా? అంటే అయ్యగారు ఏంటి మరి పూరిలో ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు జ్ఞానహీనులు అది వేరే, అది అలా అర్థం చేసుకోమాకనే కాదు. కానీ కొద్దో గొప్ప ఆలోచనలో ఉండి ఆలోచనల ద్వారా డెవలప్ అయిన వాళ్ళ కాదా? మరి ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ మిద్ది మీదకి ఎక్కి చిన్న లోటా తీసుకొని సూర్యుడికి నీళ్లు పోసి నమస్కారం చేస్తున్నాడు. మరి కరోనా గరానా లాంటి వాడు రాక ఏం చేస్తాడు ఈరోజు? అందుకని దేవుడు నాతో చెప్పమన్నాడు, మొదటి వీడియోలో చెప్పా. కొంచెం ఆడియో డిఫెక్ట్ అయింది కాబట్టి ఇప్పటికైనా వినండి ఆ మాట. ఎంతకాలము వాయుమండల సంబంధమైన శక్తులు పూజిస్తారు. వాయుమండలం ఆ సూర్యుడిని ఎందుకు ఇచ్చాడండి? పగల ఏలమని ఇచ్చాడు. చంద్రుడిని ఎందుకు ఇచ్చాడు? రాత్రి ఏలరా బాబు అని చంద్రుడిని మనకి ఇచ్చాడు. ఈ మధ్యలో శూన్యము నిరాకారంగా ఉంటుందని మధ్యలో నక్షత్రాలు జ్యోతులు పెట్టాడు, వెలుగుతూ ఉన్నాడు, కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆకాశం వెంక చూస్తే. అవునా? నక్షత్రాలకి కులాలు పెట్టేశావు. నక్షత్రానికి అందుకనే అరుంధతి నక్షత్రం పెళ్ళవంగానే ఏం చూపిస్తారయ్యా ఐందవులు? అరుంధతి నక్షత్రం ఎవరో? అరుంధతి పుత్రులు. ఎవరాళ్ళు? తీసివేయబడినోళ్ళు. దానికి ప్రతి నక్షత్రానికి ఒక కులం పెట్టేశావు, ప్రతి నక్షత్రానికి ఒకటి పెట్టేసావు. పాప మాకు ఆయన అంటున్నాడు, మే 5వ తారీఖుకి మరి ఈ కరోనా వెళ్ళిపోద్దంట. ఎప్పటికి వెళ్ళిపోద్ది? సరే ఎందుకు వెళ్ళిపోద్ది రాయని చదివా. కాలసర్ప దోషం ఉందంట ప్రపంచానికి. ఏ దోషం? కాలసర్ప దోషం ఉందా? వామ్మో, సర్ప దోషం ఏంటో మరి ఈడేంటో మరి దానికి ఒక మరి దాని అంటారు ఒక సంస్కృత ఇది కూడా పెట్టి సోమం చేస్తున్నాడు. కాలసర్ప దోషం పోట, అది మే 5వ తారీఖు కానీ పోతంట. ఏం చేయాలండి వాళ్ళని? ఇది ఎంతకాలం ఎట్టండి కళ్ళబొల్లి మాటలు చెప్పి నాశనం చేద్దామని చూస్తున్నారు నా భారతదేశాన్ని ఈరోజు. కాబట్టి ఉగ్రత లోనో మాట్లాడినాక ఇప్పటికైనా సరే సజీవమైన మాటలేనండి, జీవం కలిగిన మాటలేనండి, బ్రతికిచ్చే మాటలేనండి. నీ మోకాళ్ళకి పన్నెప్పు చెప్పు, నీ కన్నీరు విడుచు, నీ కుటుంబంలో ఏ లోటు ఉంటే నన్ను అడుగు. చుట్టుపక్కల భయంకరమైన స్థితిలో ఉండొచ్చు కాక నీ ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో దాపురించవక్క. ఈరోజు నా పరిస్థితి అదే, కన్నీరు విడిచి. మరి ఈరోజు నేను ఏ పాటి వాడినండి? మరి 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 కొద్ది నిమిషాల్లో ఈ వాక్యం అయిపోయిన తర్వాత, మరి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మరి కొద్ది నిమిషాల్లో మరి ఇంచుమించు 3000 కోడిగుడ్లు, 8,000 కోడిగుడ్లు, 3000 కోడిగుడ్లు మరి నేను దేవుడిచ్చిన శక్తి చేత ఈరోజు నా బిడ్డలకి పంచడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు 1/2 కిలో స్టోర్ బియ్యానికి గతిలేని నా పరిస్థితి ఈరోజు దేవుడు గొప్పగా దీవించి ఆశీర్దించి నా 3 బిడ్డలు పోషించుకోవడమే కాకుండా నా కుటుంబాన్ని పోషించుకోవడం కాకుండా ఏమంటే ఎన్నాళ్ళు అప్పే నా జన్మ హక్కుగా బ్రతికిన నా పరిస్థితి ఈరోజు దేవుడు సకల సమృద్ధిని ఉండడానికి కారణం తెలుసా? నేను నమ్మినట్టు వరకు నాను సౌభాగ్యంగా నేను జీవించాను, నా స్వనీతి చేత బ్రతికాను, ఏం మిగలేదన్నయ్య. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని ఎరిగానో, ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నానో, నా మోకాళ్ళకి నా కన్నీటిని ఎప్పుడైతే నేను దేవుడి సన్నిధిలో నేను అప్పు చెప్తున్నానో ఏ లోటు ఉంటలా. ఏమండే ఆ కోడిగుడ్లు అమ్మే ఆయన అన్నాడు, ఏమండే మీకు వినబడిందా నేను చెప్పిన అమౌంట్ అంటున్నాడు. 3000 కోడిగుడ్లు అంటే ఏంటన్నా నీకు వినబడిందా అంటున్నాడు. వినబడిందా? నాకేం శివుడు లేదన్నా. అంటే అండి నా అవతారం చూసేసి అసలు ఇటు కొంటాడి ఇటు మొహమా అన్నట్టు. నా పిల్లలు తెల్లవారుగట్ట వెళ్ళిపోయి ఆ పౌల్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన వాహనం మనకి ఇచ్చాడు కదా వాహనం మన సంఘానికి, ఆ వాహనం వేసుకొని నా పిల్లలు మరి సహోదరులు ఇద్దరు వెళ్ళి మరి తీసుకురావటం జరిగింది ఈరోజు. కాబట్టి అమ్మా ఏ లోటు ఉండదక్క, ఏ లోటు ఉండదక్క. 1/2 కిలో స్టోర్ బియ్యానికి గతి లేని వాడిని నేను ఈరోజు. అలాగా ఒకటే సృష్టికర్తని నమ్మా, సువార్తని చక్కగా నమ్మా, అర్థం చేసుకున్నా. ఇప్పటికైనా క్రైస్తవ బిడ్డలు అర్థం చేసుకోండి. క్రైస్తవ బిడ్డల దగ్గర తేడా ఏంటో తెలుసా? అన్నీ మాకు తెలుసు అంటారు. బైబిల్ ఇంట్లో ఉంటే చాలా అన్నీ నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. ఏం తెలుసు మనకి? ఏం తెలుసు అండి ఈరోజు? ఏం తెలుసు అని నేను అడుగుతున్నా ఈరోజు. ఏడిపించేదే మనకు తెలుసు తప్ప, సగసగ క్రైస్తవత్వమే మనకు తప్ప, తెలిసి తెలియనటువంటి క్రైస్తవత్వం తప్ప నిజమైన క్రైస్తవత్వంలోకి రా. ఆ ఆనందమే మాధుర్యంగా ఉంటుంది, ఆ సంతోషమే మాధుర్యంగా ఉంటుంది. ఆ చెప్పలేని ఆనందం ఇస్తాడు, చెప్పలేని సంతోషం ఇస్తాడు. ఆ సహోదరు అంటాడు పొద్దున్న తెల్లవారుజామున మాకు సహాయం చేయడానికి వచ్చిన సహోదరు, అయ్యగారు అసలు ఈ ఆలోచన మీకు ఎట్టొచ్చింది? ఎంత క్షణంలో మీరు ఈ డబ్బులు పోగు చేశారు? ఎంత క్షణంలో మీకు ఈ శక్తి వచ్చిందంటే కేవలం 2 రోజులే నాన్న.
2 రోజుల్లో దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, దేవా నేను అడిగాను, ఎవ్వరు నేను అడగకూడదు ప్రభా, నాకు శక్తి. ఎందుకంటే ఒకటే ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది తెలుసా, మనసు ఉంది కానీ ఎస్సయ్యా, ఆ మనసులో ఆలోచన చేయడానికి శక్తి లేకుండా పోయింది ఎస్సయ్యా. కాబట్టి నాయన నీ సేవ చేయాలి, నిన్ను చూపించాలి, నిన్ను ప్రకటన చేయాలి. కొద్ది గొప్ప మా పనులే కాదు ప్రభా, పక్కవారి పనులు కూడా చూడాలి, సహాయం చేయాలి అన్నావు కదా ప్రభా. చేయాలని ఈ కరువు రోజుల్లో చేయాలని ఒక చిన్న ఆశ, ఒక చిన్న సహాయం చేయాలని ఆశతో నేను అడుగుతున్నా వేసాను. వెంటనే దేవుడు నాకు శక్తి ఇచ్చేశాడు, వెంటనే శక్తి ఇచ్చేశాడు. మరుసటి రోజు కల్లా మరి బిడ్డలు తీసుకొచ్చి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ మాటలు చెప్పేది ఏదో నేను అతిశయంగా గర్వంగా చెప్పడం కాదు, నా గురించి తెలిసిన వారికి పూర్తిగా తెలుస్తుంది ఈ మాటలో. కాబట్టి నాకు ఎప్పటికైనా సరే నువ్వు జ్ఞానం కలిగిన వాడువా, జ్ఞానహీని కూడా, నువ్వు ఎలా ఉన్నావు, సువార్త నమ్మిన వాడే జ్ఞానవంతుడు, శిక్షను విధించిన వాడిని ఈ రెండింటిని తెలుసుకున్న వాడే జ్ఞానవంతుడు, వాడే దీవించబడతాడు. అంతేగాని స్వనీతి వలన, నీ హృదయ కాఠిన్యం వల్ల, నీ హృదయ ఆలోచన వల్ల నువ్వెంత మాత్రం వర్ధిల్లటానికి అవకాశం లేనే లేదు. ఇప్పటికన్నా భారతదేశమా, ఆయన యేసు దేవుడని తెలుసు కూడా ఒప్పుకోకపోతే ఉపయోగం లేదు, ప్రతి మోకాలు వంగాల్సిందే. మరి ఆ స్వామి వివేకానంద ఆ మాట అన్నాడంటే ఏంటంటే, నేను చెప్పాను కదా, కరుడు కట్టిన ఒక హైందవవాది సౌలు గారులా అంటాడండి. అండి ఎవరండి? సౌలు గారులా అంటాడు. అంటాడు కదా, ఏమంటాడు, నాలాంటి మత చాదనవాదవుడు కదా, యోధా మతంలో ప్రావీణ్యం కలిగిన వాడిని, ఏం కలిగిన వాడిని, మత పారంపర్య ఆచార్యంలో ప్రావీణ్యం కలిగిన వాడిని, కులకట్టులో మతకట్టులో ప్రావీణ్యం కలిగిన వాడిని దేవుడు గడ్డి మేపించి కళ్ళు పోగొట్టి తన బిడ్డగా మార్చుకున్నాడు. ఓ అయ్యా, అట్లా ఏమి లేదురా నాయన, సూక్తుల్లోనూ శాస్త్రాల్లోనూ పద్యాల్లోనూ వల్లింపుల్లోనూ ఏమి లేదురా నాయన, ఈ మంత్రాలు తంత్రాలు ఏమి లేదురా, నాకు మించిన వాడు కాఠిన్యం కలిగిన వాడు ఎవడన్నాడు? ఇప్పటికైనా రండి, నిజమైన దేవుడు ఇప్పటికైనా గుర్తెరగండి అని మరి ఆ సౌలు పౌలుగా మార్చబడిన సాక్ష్యము ఈరోజు కూడా దేవుడు నాకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పటికైనా సరే అన్నలారా, అక్కలారా, వీక్షించేవారులారా, కళ్ళబుళ్ళు మాటలను మాకండి, కట్టుకథలు వినమాకండి. అవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళవాక, నువ్వు ఎక్కడున్నావు అక్కడే నిన్ను ఉంచేస్తుంది, ఊపిలో దించేస్తుంది అంతే. చెప్పాగా, నిమ్మకాయ నీళ్ళు తాగితే పోద్ది, యోగా చేస్తే పోద్ది, నైట్ పూట లైట్లు తీసి చప్పట్లు కొడితే పోద్ది, ఇంకా ఉమ్మెత్త పువ్వు తింటే పోద్ది. ఏ చెబితే అవి తినేసేసి పోతే ఎందుకండి వాళ్ళకి మిగిలిన దేశవాళ్ళకి, రాజులకి, జ్ఞానులకి తెలియక. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఉగ్రతకి కారణము ఈ శిక్ష ఎందుకు వచ్చింది, శిక్ష విధించిన వాడు ఎవరు అనేది ఇప్పటికైనా తెలుసుకోండి. ఈరోజు దేవుడు యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏది కావాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీకు ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడు. నీకు సకల సమృద్ధిని ఆయన ఇచ్చి నిన్ను నిత్య జీవంలోకి నడిపించి నీ పరలోక రాజ్యంలో తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకునే గొప్ప శక్తిమంతుడండి మన యేసయ్య. కాబట్టి ఆ యేసయ్యను ఇప్పటికైనా నమ్ముతారా? ఆ యేసయ్య మాటలు ఇప్పటికైనా నమ్మండి, ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఒకడు ఉగ్రత ఉన్నా సరే నీ కుటుంబాన్ని, నీ సరిహద్దులు, గోడలు కూడా తాకదో, తాకే శక్తి దానికి ఎవడో. ఆయన కెరూబులు షెరూబులతో నిన్ను కంచె కాపుదల చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మాటలు కాదు. నా దేవుడు సజీవుడైన దేవుడు, నిత్యమైన దేవుడు, చెప్పినవాడు నమ్మదగిన వాడు, ఉన్నవాడు అనువాడు, స్తోత్రార్హుడు, మారిన దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. మరి ఇప్పుడు నీ కంచె, నీ కాపుదల, మరి నీ గృహానికి కావాలంటే యేసే మాటలే నమ్మో, యేసు మీద ఆనుకో, యేసు చిత్తం ఏంటో తెలుసుకో. ఇక నీ హృదయము, నీ హృదయ ఆలోచన పక్కన పెట్టేసే. ఎన్నాడు నడిచావు, ఏమొచ్చింది, ఏం సంపాదించావు? ఏమి లేదు. ఈ ఎరకాయితాలు సంపాదించావు, ఎందుకు? ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతుందా? ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు నీ కార్లు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఇంట్లో పెట్టుకొని రోజు తుడుచుకుంటున్నారు. పాప ఈ వాచ్మెన్ డ్యూటీ అయిపోయింది, రోజు తొడవాలి. ఎందుకంటే రోజు తెల్లాలైతే బయటికి వెళ్ళిపోయి, ఇప్పుడు బయటికి వెళ్ళి లోన్ వరే తొడవలేక చచ్చిపోతున్నారండి వాచ్మెన్. నువ్వు డబ్బాలు రేకులు పోగు చేసుకున్నావు ఈరోజు నీ జీవితంలో. కాబట్టి ఇప్పుడు నిజము కలిగిన, శాంతి కలిగిన వారు ఎవరంటే క్రైస్తవులండి. అందుకు నేనే ఉదాహరణ, నా కుటుంబమే ఉదాహరణ, నా కుటుంబమే ఉదాహరణ. పొంగి పొర్లుతుంది సంతోషంతో, సమాధానంతో. ఎక్కడైతే పడిపోయి దిగజారిన స్థితిలో ఎక్కడైతే ఉన్నానో అక్కడే దేవుడు లేపి తన బిడ్డగా తలగా ఉంచి ఆశీర్దించి నడిపిస్తున్న గొప్ప దేవుడు. అయిన వారిలో, ఉన్నవారిలో, కన్నవారిలో, తీసివేయబడిన వారిలో తలగా ఉంచి నా దేవుడు సజీవ లెక్కలో ఈరోజు నన్ను సాక్షిగా నిలిపిన కారణం తెలుసా? సువార్తను నమ్మా, ఆయన్ని తెలుసుకున్నా. యేసు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మనసు ఏమై ఉందో, ఆయన ఏం కోరుతున్నాడు నేను తెలుసుకున్నాను. ఈరోజు ఆ విధంగా నేను జీవిస్తున్నాను, పూర్తిగా ఆయన మీద అనుకున్నాను. రవ్వా, నువ్వివ్వాలి, నేను తినాలి, నీ పనే నా పని. ఈ లోపల ఇక నాకు ఏ పని లేదు యేసయ్య. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈ బంధుత్వ బంధాలు ఇవన్నీ నెవర్, వీటి వల్ల నాకు ఉపయోగం లేదయ్యా, నేను చెయ్యను, ఎళనేసయ్యా. నీ చిత్తమే, నీ చిత్తము నువ్వేం చెబితే అది చేస్తాను, నీ చిత్త ప్రకారం నడుచుకుంటాను యేసయ్య అన్నప్పుడు దేవుడు చక్కటి ఆలోచనతో, చక్కటి ఆత్మబోధతో నన్ను ఈరోజు నడిపిస్తున్నాడండి. కాబట్టి అమ్మా, ఇప్పటికైనా సరే వీక్షకులారా ఆయన చిత్తాన్ని నెరవేర్చండి.
ఆయన చిత్తాన్ని తెలుసుకోండి ఈరోజు. మరి జ్ఞానవంతులు ఎవరో తెలుసా? ఆయన సువార్తను నమ్మేవాడే జ్ఞానవంతుడు, ఆయన సువార్తను అంగీకరించేవాడే జ్ఞానవంతుడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉందాం, ఆ విధంగా జీవించాలని మరి హెచ్చరిక చేస్తూ దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కనులు మూసుకోండి. ప్రార్థన. దయగలిగిన యేసయ్యా, కృప కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతికొన్న మా గొప్ప దేవుడా, నిజమే నాయన. ఓ నా దేశ ప్రజలారా, అధిపతులారా, జ్ఞానం కలిగిన వారులారా, దేవుడు మాట వినండి. ఆడే నిజమైన జ్ఞానవంతుడు మేకా భక్తులు చెప్పినట్లుగా శిక్షను విధించిన వాడి గురించి వినాలి. ఈరోజు వినకుండా ప్రభువా కళ్ళబొల్లి మాటలిని అయ్యా ఇంకా నాయన ఉగ్రతకు లోనవుతున్నారు, శాపాలకు లోనవుతున్నారు, కష్టాలు లోనవుతున్నారు తప్ప ప్రభువా ఇప్పటికే నీ మాట వింటలేదు నాయన. నీ చిత్తాన్ని ఇప్పటికే నెరవేర్చట్లేదు యేసయ్య. ఇప్పటికైనా సరే వారి సొంత ఆలోచనలు పక్కన పెట్టి ప్రభు నీ ఆలోచనకి రావట్లేదు యేసయ్య. ఇప్పటికైనా ఎంతమంది వీక్షించారు వారందరూ ఇప్పటికైనా హృదయాలు తెరవబడి నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన. అయ్యా మా సొంత ఆలోచనలు, సొంత తలంపులు ప్రభు పక్కన పెట్టి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ చిత్తంలో మా చిత్తాన్ని చేర్చుకుని ప్రభు జీవించే బిడ్డలుగా సహాయం చేసి నడిపించండి యేసయ్య. ఆదరించండి, కనికరించండి. ఎందుకంటే నాయన నువ్వు పెరిగి వేస్తావు, నువ్వు నరికి వేస్తావు యేసయ్య. శాపాన్ని పోగు చేసుకున్న వారం అయిపోతావు నీ మాట వినకపోతే నాయన. కాబట్టి ఇప్పటికైనా సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి అని ప్రభా నా బోటి వారు చెప్తున్నారు నాయన. వింటలేదు నాయన. నా భారతదేశము అయ్యా విన్నవారికి నాయన దీవెన దయచేయండి, విన్నవారికి స్వస్థత దయచేయండి. ఈ కరోనా దరిదాపులు లేకుండా బంధించబడాలి. గృహాలకి నీ కాపుదల దయచేయండి. నీ శక్తిని, నీ శక్యముని, నీ కాపుతో అగ్నితో కాల్చి పుట్టమ వేయబడి యోబు చేసిన కంచె దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపని బిడ్డల పట్ల చూపించి గొప్ప సాక్షి సమూహంగా మార్చి నీ కృపతో బలపరిచి దీవించండి యేసయ్య. ఎందుకంటే నాయన పెంటగొప్పల మీద బ్రతుకులయ్యా లేపుతానన్నావు కదా, లేపండి యేసయ్య. కుక్కలము కుక్క పిల్లలు వేసయ్యా, ఎంగిలి మెతుకులైన మాకు అర్హత లేదా? దయచేయండి యేసయ్య. ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి ఆయన. నీవే తప్పించగల సమర్థుడు ప్రభా. ఆ శిక్ష వేసిన వాడు నీవే, ఆ శిక్షను తప్పించువాడు నీవే యేసయ్య. అది మాకు తెలుసు యేసయ్య. కాబట్టి అటువంటి ఉగ్రత నాయన ఇక మాకు రాకుండా ప్రభా నీ కృప చూపించిన ఆయన. అయ్యా నీ సువార్తలో పాల్గొనే భాగ్యము, స్వేచ్ఛగా ఆరాధించే భాగ్యము ఆ దేశానికి మా రాష్ట్రానికి మాకు దయచేయమని నీ కృపతో నింపి దీవించమని. ఇది ఎంతమంది అయితే వీక్షించారు, ఎంతమంది అయితే ఆసక్తితో విన్నారు వారందరికీ దీవెనకరంగా హృదయాలు తెరవబడులాగా కార్యం చేసి నడిపించమని ప్రభా సహాయం చేయమని. అయ్యా జరిపిస్తున్నాను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ మరి కొద్ది నిమిషాల్లో ప్రభా జరుగుతున్నటువంటి నాయన అయ్యా నీవిచ్చిన గొప్ప కృప చేత నాయన అయ్యా కొద్దో గొప్ప నాయన మా బిడ్డలకి సహాయించిన ఆశతో ప్రభా ఈ కార్యక్రమాన్ని చేస్తుండగా ప్రభా దీవెనకరంగా చేయండి నాయన. ఇలాంటి లేని వారు అనేక మంది ఉన్నారు యేసయ్య. డబ్బుండి కూడా ప్రభా మనసు లేని వారు చాలా మంది ఉన్నారు యేసయ్య. కాబట్టి నేను ఇప్పటికైనా సరే హృదయాలు తెరవబడి కార్యాలు చేసి ఇతరులకు సహాయం చేసే మనసును దయచేయమని ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఆలోచన చొప్పున ప్రభా నేను జరిగిస్తుండగా ప్రభా దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి నాన్న. ఇక అనేకము చేయులాగా నాకు శక్తిని దయచేసి, నా సంఘానికి దయచేసి, నా బిడ్డలకు దయచేసి గొప్ప తలగా ఉండులాగా సహాయం చేసి నాయన. యెహోవా చేత ఆశీర్వదించి జనాంగముగా ఉండులాగా సహాయం చేసి నీ కృపతో దీవించి నడిపించి రక్షించమని. సమస్త ఘనత మహిమ ప్రభావం నీవు ఆరోపించుకొని నాయన మరొకసారి నా దేశానికి ఈ ఉగ్రత నుంచి తప్పించయ్యా. శిక్ష మాకు తెలుసు, ఎందుకు వచ్చిందో మాకు తెలుసు, ఎవరు విధించారో మాకు తెలుసు అయ్యా. తెలిసి ప్రభా నిన్నే మేము అడుగుతున్నాం యేసయ్య. నీ ద్వారానే ప్రభా ఈ ఉగ్రతను తప్పించి అయ్యా మాకు శాంతిని సమాధానము దయచేయమని. దాన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ త్వరగా కోలుకొని ప్రభా స్వస్థత చేకూర్చి నెమ్మదిని దయచేయమని నీ కృపతో నింపి దీవించి నడిపించి రక్షించి కాచి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుడు కన్యోన సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులకు దేశాంతికి జరగబోతున్న ఆరాధన కార్యక్రమాలకి మా దేశానికి మా రాష్ట్రానికి ఈ కరోనా నుంచి త్వరగా విడుదలవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనాము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి వందనాలమ్మా. గమనించండి మరొకసారి. మరి వీక్షించే వారందరికీ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే ఉట్టుతాటలు షేర్ చేయక ఇట్లాంటి సువార్తను షేర్ చేయండి. మీ స్నేహితులకి, మీ బంధువులకు షేర్ చేసి ఉగ్రత నుంచి వారు తప్పించండి అక్క. ఈ సహాయం చాలా గొప్పదక్క. ఈ లోకంలో ఏ సహాయం చేసిన ఉపయోగం లేదక్క. సువార్తను వారికి అందించే సహాయమే గొప్పది. కాబట్టి కలబొల్లి ఏదో వీడియో క్లిప్పింగులు మరి అయ్యి మీరు షేర్ చేయక ఇట్లాంటి సువార్తను షేర్ చేసి వారి ఉగ్రత నుంచి ఈ యొక్క కరువు పరిస్థితిని తప్పించి వారిని దీవించులాగిన మీ వంతుగా సహాయం చేయండి, షేర్ చేయండి. అనుమానాలు ఉన్నోళ్ళు మరి మా యొక్క టీవీ ఛానల్ మీద, ఈ ఛానల్ మీద మరి నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.